ఈ రోజైతే మా అమ్మగారింటికి అయితే వెళ్ళామండి. మా అమ్మగారింటికి వెళ్తే అల్లుడు అయితే వచ్చాడని మా నాన్నగారు అయితే కోడిని అయితే కోస్తున్నారు, పుంజది. ఆ పుంజుని కోసేస్తున్నారు అనమాట. పాపం ఎంతో ఇష్టంగా చూసుకున్నాడు మా నాన్నగారు. ఆ పుంజుని కోసేస్తున్నారు. పాపం కోసేటప్పుడు అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. అల్లుడు వచ్చాడని ఇష్టమైన పుంజు కూడా కోసేస్తారండి ఈ రోజుల్లో అయితే. నాకైతే తెలీదు. ఈ రోజు అయితే మా నాన్నగారు అయితే పుంజు అయితే కోసారు. ఏదైనా అల్లుడు మంచితనాన్ని బట్టి మా అమ్మగారు అయితే మారతారని అనుకుంటున్నాను నేనైతే. అల్లుడు మామగారు అనేది తల్లిదండ్రి అదే తండ్రి కొడుకులాగా ఉంటారని ఈ రోజుల్లో అయితే నాకు తెలిసింది. అదే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. మనం ఎంత నెమ్మదిగా ఉంటామో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే నెమ్మదిగా మనతో మంచిగా మాట్లాడతారు. మాకైతే మా చెల్లి ఉంది, వాళ్ళ ఆయన గారు కూడా మంచివారే. వాళ్ళు అయితే బయట ఉన్నారు. మేమైతే మా అమ్మగారి ఇంటికని వచ్చాము. మా చిన్నోడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటున్నాడని పని కట్టుకుని అయితే వచ్చాము. వచ్చిన వెంటనే అయితే పుంజుని అయితే కోసారనమాట. పుంజు మాంసం అయితే చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం గట్టిగా అయితే ఉంటుంది. ఆ గట్టుకున్న దాన్ని మనం కుక్కర్లో అనేది వేసుకుంటే చాలా బాగా మెత్తగా ఉడుకుతుంది. చాలామందికి తెలుసు అనుకోండి, కొంతమందికి అయితే తెలియదు. గట్టిగా ఉంటుంది, నాటుకోడి అనేది ఇష్టంగా తినరు. మనం కుక్కర్లో అనేది వేస్తే, కుక్కర్లో వేయకపోయినా కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తే బాగా ఉడుకుతుంది. కొంతమంది ఏంటంటే కుక్కర్లో వేస్తాను, నేనైతే కుక్కర్లో వేసాను. ఇదైతే ఎలా వండాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అంతేనండి. మేము మా పల్లెటూరులో అయితే ఇలాగే చెక్క మీద ఎట్టయితే కొట్టుకుంటాము. కొంతమంది అంటే షాప్ దగ్గరికి వెళ్ళి, చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి అదే క్లీన్ చేయించి కొట్టించి తీసుకొస్తారు. మా పల్లెటూరులో అయితే ఇలాగా తాటాకని తెచ్చి కాల్చుతారు. ఆ రోజైతే చీకటి పడిపోయింది బాగా, అందుకనే తాటాకు తేకుండా గ్యాస్ మీద అయితేనే కాల్చేశారు. అంతేనండి. మాంసం అయితే ఒక 2 కేజీలన్నర అయితే అయింది. పెద్ద పుంజేనండి అది. పుంజు అయితే మాత్రం చూపిస్తాను. మాంసం అయితే ఎంతైందో చూడండి ఒకసారి. చాలా బాగుంది మాంసం కూడా. నాటుకోడికి మనం చికెన్ సెంటర్లో కొంటాం కదా, ఆ చికెన్కి అయితే చాలా తేడా ఉంటుంది. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.